పాపాన్ని ఒప్పుకున్నాడు. తాను ప్రవర్త వచ్చి గద్దించగానే లోబడ్డలేదా? మరి రోజు ఎంత వాక్యం వింటున్నాం చెప్పండి. మనం ఎంతమంది ప్రసంగికులు విలువైన మాటలు కుమ్మరిస్తున్నారు, బోధిస్తున్నారు, మరి సరి చేసుకోవట్లేదేంటి? చూడాలి బాగా, సరి చేసుకోవట్లేదేంటి? వాక్యాన్ని బోధిస్తుంటే ఆ బోధకి లోబడాలి. తాను ప్రవర్త బోధిస్తున్నాడో, ఇదిగో ఆ మనుష్యుడు నీవే చెప్పగానే లోబడ్డాడు. వెంటనే దేవుని సన్నిధిలోనికి పరిగెత్తుకుపోయాడు, మోకరించాడో, ప్రార్థిస్తున్నాడో. దాన్ని ఏం చెయ్యాలి? ఎన్నో సందర్భాలు విన్నారే. 51వ కీర్తన రాశాడు ప్రియమైన. ఇదిగో ఎలాగైతే పాపంలో పడిపోయాడో పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు. దేవాదను క్షమించండి, కేవలం నేను నీ ఎదుట ఏం చేశాను?